మోర్ పర్టికులర్లీ బందకుంట చెరువుకు సంబంధించి బఫర్ జోన్ లా బిల్డింగ్ కట్టడము, ఓకే అధికారులు పట్టించుకోకపోవడము. ఓకే ఇది కట్టడం వల్ల ఒక 600 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఏది ఆ కన్స్ట్రక్షన్ లా రేపటి రోజు ఒకవేళ నీళ్లు వచ్చేసి కనుక బిల్డింగ్ కొట్టుకపోతే. సో అందులో భాగంగా నీళ్ళల్లా పర్మిషన్లు తీసుకొని ఈ రోజు ప్రైవేట్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అధికార యంత్రాంగం ఎంత విచ్చలవిడితనం అయిపోయింది అన్నది ఇక్కడ అర్థమైంది. Okay. తర్వాత క్లియర్ కట్ ఫిజికల్ గా మనం వెళ్ళి చూస్తే అక్కడ టోటల్ గా ఆ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాంతంలో స్లూస్ డైవర్ట్ చేయడం అనేది అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రొవిజన్ ఉండదు. అటువంటిది స్లూస్ డైవర్ట్ చేసేసి కన్స్ట్రక్షన్ చేసేసి చెరువు ఏదైతే వాటర్ ఫ్లో ఫ్రీగా ఉండాలో దాన్ని అధికార యంత్రాంగంతో కుమ్ముక్కయ్యేసి వాటర్ ఫ్లో డైవర్ట్ చేసేసి ఇంకో దిక్కు వాటర్ పంపిస్తున్నారంటే ఎక్కడైతే డైవర్షన్ అవుతుందో డైవర్షన్ అయ్యే ప్రాసెస్ లో అమీన్పూర్ విలేజ్ మొత్తం మునిగే అవకాశాలు ఉంటాయి. రేపు వాటర్ కనుక ఎక్కువ వస్తే వర్షాలు ఎక్కువ పడతాయి. బదంకుంట చెరువు నిండితే గనక